అయితే ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ అంటే ఒకటి గుర్తొచ్చింది. రీసెంట్ టైమ్స్‌లో చూస్తే దువ్వాడ శ్రీనివాస్‌కి డాక్టరేట్ వచ్చింది. దానిపైన మీ స్పందన ఎలా ఉంటుంది? మా మగజాతి ఆణిముత్యం అండి. నేను చెప్తున్న ఒక్క మాట. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, ఎందుకంటే ఆడవాళ్ళు నిజంగా ఏమేం చేస్తున్నారో చూసిన తర్వాత పెళ్ళాం ఉండగా స్టెప్నీతో ఏది టైర్ మరాల మీద డ్యాన్స్ వేసే దాంతో ఇంత హ్యాపీగా ఉన్న వ్యక్తి నేను ఒక్క దువ్వాడ సీన్నే చూశానండి. అలాంటి వ్యక్తి మీద ఒక్క మాట కూడా అనటానికి నాకు మాటలు రావట్లే. ఆయనకి డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారా? వద్దు. నిజంగా మగవాళ్ళు బతకాలి అంటే దువ్వాడ సీన్ని ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే పెళ్ళానికి భయపడే వాళ్ళందరూ కూడా దువ్వాడ సీన్ని చూసి మీరు హ్యాపీగా, ఎందుకంటే ఈరోజు విడాకులు తీసుకుంటా కట్నం ₹1,00,00,000 కట్నం ఇచ్చి 10 కోట్లు భరణం అడిగే ఆడవాళ్ళు ఉండి, అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్ళాం వేరే వాడితో కాపురం చేసిన కడుపు పిల్లోడు పుడితే తాళి కట్టినోడే భర్త అని చెప్పి ఇలాంటి దిక్కుమాలిన తీర్పులు ఇస్తున్న తర్వాత నిజంగా దువ్వాడ సీన్ చూస్తుంటే 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి అన్నంత మగజాతి ఆణిముత్యం అండి. అలాంటి దువ్వాడ సీన్ గురించి నేను రీసెంట్గా నిన్నటి నుంచి డిసైడ్ అయ్యా. ఆయన ఒక మాట అంటానికి కూడా తప్పులేదు. హ్యాపీగా పెళ్ళా ఉండి విడాకులు ఇవ్వకుండా స్టెఫ్నీతో గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగే మగాడు ఎవడున్నాడు చెప్పండి? టీడీపీలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, అంత ధైర్యంగా భార్య ఉండంగా, 2 కూతుళ్ళు ఉండంగా, ఎమ్మెల్సీ అది కూడా ఎమ్మెల్సీ, అది కూడా రీసెంట్గా హైదరాబాద్లో మియాపూర్లో చీరల షాప్ ఓపెన్ చేశాడు. నిజంగా అతను ఆణిముత్యం అండి, మగజాతి ఆణిముత్యం. అలాంటి వ్యక్తి గురించి ఒక్క మాట నేను మాట్లాడినండి. నేనే కాదు, జనసేన వాళ్ళకు కూడా ఒకటే చెప్పారు. అతన్ని పొరపాటున కూడా ఇక ముందు అంటే ఇంతకుముందు ఏం మాట్లాడారో కానీ ఇక ముందు, ఎందుకంటే పెళ్ళి చేసుకున్న వాళ్ళు రీసెంట్గా పెళ్ళాము మొగుడుతో కాపురం చేయాలి అంటే రోజు 5,000 ఇవ్వాలని చెప్పి అడుగుతున్న తర్వాత స్టెఫనీతో ఇంత హ్యాపీగా ఉన్న దువ్వాడ సీన్ని ఆదర్శంగా తీసుకోండి. అతను ఆణిముత్యం, అతన్ని ఒక మాట అనొద్దు అని చెప్పి నేనే డైరెక్ట్గా చెప్పాను. కానీ అదే దువ్వాడ శ్రీనివాసు నోరిప్పితే లకార భాషలు అవతలని ఆయన ఎన్నన్నా మాట్లాడినాయండి. అవేలా ఆదర్శం తీసుకు ఇప్పుడు అది తప్పే కావచ్చు, కానీ ఎందుకంటే మా ఆణిముత్యం కాబట్టి ఎన్ని మాట్లాడినా కూడా చాలామంది చనిపోతున్నారు ఈ పెళ్ళాలు పెట్టే టార్చర్లకి. రీసెంట్గా తమిళనాడులో ఓ సంఘటన జరిగింది తెలుసా? అతను తమిళనాడు నుంచి అమెరికా వెళ్ళిపోయి 1,00,000 కోట్లు సంపాదించాడు. ఆ పెళ్ళాం అంటుంది, ఏది ఉంచుకున్నవాడితో 1x కండములు తీసుకుంటారా, ఆయనది ఎంతది నీది ఎంతది అని చెప్తే ఆమె ఆ కండములు తీసుకొచ్చాడు. వాడి పెళ్ళం ఇతనితో ప్రసన్నతో చెప్తుంది, నా హస్బెండ్ నీ పెళ్ళంతో ఇట్లా రూమ్కి రమ్మని అబ్బాయి అడుగుతాడా అమ్మాయి అడుగుతాడా చెప్పండి? యాక్చువల్గా నా డౌట్, మీరు పురుషులే కాబట్టి నా డౌట్ వచ్చింది. మామూలుగా ఒక రూమ్కి రా, ఒక 2 గంటలు ఉందా 3 గంటలు ఉందామని అబ్బాయి అడుగుతాడు యాక్చువల్గా. కానీ అక్కడ ఆ అమ్మాయి వాడిని అడిగింది కండములు తీసుకొనిరా అని. అంటే ఇలాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు మీకు దువ్వాడ శ్రీని ఒక ఆదర్శం అయితే. అవును, ఆణిముత్యం అండి. నేను అనేది ఏంటంటే నాకైనా నీకైనా ఏపీకైనా తెలంగాణకైనా ఇండియా వాళ్ళందరికీ కూడా ఆణిముత్యం అని నేనైతే చెప్తా. పెళ్ళామండంగా స్టెఫనీతో ఎవరండి గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగినా కూడా అంత భయపడకుండా ఈరోజు బొద్దింక భయపడే పెళ్ళాన్ని చేతిలో అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళు పురుషులు ఎంతమంది చెప్పండి?